ఈ రాష్ట్ర ప్రజలు మెడికల్ కళాశాలనే ప్రైవేటు పరం చేస్తుంటే ప్రజలంతా గగ్గోలు పెట్టి ప్రైవేటు పరం చేయడం కాదు, ఈ మెడికల్ కళాశాల ప్రభుత్వ పరం ఉండాలి, ప్రభుత్వమే తలపెట్టాలి, ప్రభుత్వమే నిర్మించాలని ఒక పక్కన గగ్గోలు చేస్తుంటే ఈసారి ఏకంగా హాస్పిటల్ని కూడా ప్రైవేటు పరం చేసే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందంటే దీనికి అంతకు మించి ఇంకా వేరే చెడు ఆలోచన లేదని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యని వైద్యాన్ని వ్యాపారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని భారత రాజ్యాంగం సూచిస్తే వీళ్ళు వైద్యాన్నే వ్యాపారపరం చేయాలని చెప్పి ఆఖరికి ఆసుపత్రులని కూడా ప్రభుత్వం నిర్మించకుండా ఆసుపత్రులను కూడా ప్రైవేటు పరం చేసే నీచ సంస్కృతి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాబోయే రోజుల్లో ఈ పీపీపీ విధానం ఏదైతే 100 బెడ్ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రుల విధానాన్ని పీపీపీ విధానం కాకుండా ప్రభుత్వం నియమించే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాను.